నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సుభాష్ చంద్రబోస్ 1897లో జనవరి 23న భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. 1920లో భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో రాజభోగాలు అనుభవించే అధికార యోగం చేతికందిన పరప్రభువులకు సేవలు అందిస్తూ బానిస బ్రతుకు బ్రతకడం హీనమని భావించారు. పరాయి పాలకుల పక్షం నిలిచి స్వజాతీయులపై పెత్తనం చలాయించడం ఇష్టం లేకనే 1921 ఏప్రిల్లో ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నేతాజీ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమనే అభిప్రాయంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. జై హింద్ నినాదాన్ని ఖండాంతరాల్లో ప్రతిధ్వనించేలా చేసి భారత స్వాతంత్ర పోరాటానికి విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చారు. 40,000 మంది సైన్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను పటిష్టం చేశారు. బెర్లిన్ లో రేడియో స్టేషన్ స్థాపించి స్వాతంత్ర నినాదాలను వ్యాప్తి చేశారు. మీరు నాకు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వేచ్ఛని ఇస్తాను అని భారత జాతిని ఉత్తేజపరిచారు. భారత సైనికులు నేతాజీ అనే బిరుదుని ఇచ్చి ఆయన్ను సత్కరించారు. ఆయన మరణం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని, సాహిత్యానికి కులమతాలు లేవని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. డాక్టర్ ఉమర్ అలీ షా సాహితీ సమితి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని స్థానిక త్యాగరాజ్ భవనం వద్ద గురువారం నిర్వహించిన దివంగత 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 80వ వర్ధంతి సభకు అలీ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా అని తెలిపారు. 18వ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనుకబడినతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మహోన్నతుడు ఉమర్ అలీ షా అన్నారు. సమాజాన్ని అధ్యయనం చేసిన ఆయన సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరయోధుడిగా, కవి రచయితగా, మహిళాభ్యుదయానికి, హరిజనోద్ధరణకు నిరంతరం కృషి చేశారని వెల్లడించారు. ఉమర్ అలీ షా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న స్మారక సాహితీ పురస్కారానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మమును ఎంపిక చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు. ప్రత్యేక అతిథి మంతెన రామచంద్రరాజు మాట్లాడుతూ కులమతాలు వేరైన అందరి ఆలోచనలు ఒక్కటే అనే విషయాన్ని సాహితీ సభ తెలియజేస్తుందని, గత 32 సంవత్సరాలుగా భీమవరంలో సాహితీ సభను నిర్వహిస్తూ అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలను అందిస్తున్న సాహితీ సమితి సేవలను కొనియాడారు. పీఠాధిపతి ఉమర్ అలీ షా పురస్కార గ్రహీతకు స్మారక పురస్కారంతో పాటు 50,116 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి సురేష్ చంద్రశ్రీ, తవటవల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. బాబీ బయటకు వచ్చి ఎలా చూడమ్మా. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా వారి 80వ వర్ధంతి సభా కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఈ ఉమర్ అలీ షా సాహితీ సమితి పురస్కారాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి ఇవ్వడం జరిగింది. ఉమర్ అలీ షా వారు అనేక కోణాల్లో అనేక తత్వాల రూపంలో వారు ప్రతిబింబింపజేస్తుంటారు. వజ్రానికి ఏ విధంగా అయితే ఎన్ని కోణాలు ఉంటాయో ఆ విధంగా ఉమర్ అలీ షా వారి తత్వంలో కూడా అనేక కోణాలతో నిండి ఉన్నది. ఒక్కొక్క కోణంలో చూసినట్లయితే ఒక్కొక్క వ్యక్తిత్వం ఆయనలో మనం దర్శించవచ్చు. ఒక రాజకీయవేత్తగా, ఒక సాంఘిక సంస్కర్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సాహితీవేత్తగా, ఒక అవధానవేత్తగా, ఔషధాలతో నిర్మాణం చేసిన ఇలాజుల్ గుల్బా పుస్తకం ద్వారా వారు ఒక వైద్యునిగా కూడా
మనం ఆ తత్వాల రూపంలో ఆయన్ని దర్శించవచ్చు. అదేవిధంగా ఆయన బహుభాషా కోవిదుడు. ఆయన రాసిన ఆయన తెలుగు, సంస్కృతము, పారసీకం, ఆంగ్లం, సంస్కృతం ఈ భాషల్లో మంచి నిష్ణాత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం బ్రహ్మర్షి ఉమర్ అలీ షా వారు రాసిన 50 గ్రంథాలు పైగా ఉన్నాయి. అందులో సుమారు 25 పుస్తకాలు ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారు రాసినటువంటి పుస్తకాల్లో ఆధ్యాత్మికత ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, మానవ శ్రేయస్సుకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఆ యొక్క తత్వంలో స్పందింపబడుతూ ఉంటాయి. వారి మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అమోఘమైనటువంటి సాహిత్యాన్ని ప్రసాదించారు. అలీ షా వారిని అనేక కోణాల్లో అనేక తత్వాల రూపంలో ప్రతిబింబింప చేస్తూ ఉన్నటువంటి అంశాన్ని పునస్కరించుకొని ఈ ప్రతి సంవత్సరం కూడా ఉమర్ అలీ షా వారి వర్ధంతి సభను జనవరి 23, 1945 సంవత్సరాన్ని పునస్కరించుకొని వర్ధంతి సభను జరుపుకోవడం జరుగుతుంది. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ చదలవాడి నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ మాట్లాడుతూ మన జీవన విధానంలో అన్నింటికంటే ముఖ్యమైనది వైద్యం అన్నారు. భారత ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే మిగతావి ఏమీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైద్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలంటే కుటుంబాలు కుదేలైపోతున్నాయని, ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తే అందరికీ వైద్యం అందుబాటులో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారని అన్నారు. తణుకు జిల్లా ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ అండ్ స్టేట్ సోదరి నాగరాణి గారు అధ్యక్షతన, అలాగే కో చైర్పర్సన్గా ఉన్నటువంటి మిత్రులు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, కొత్తగా నిర్మించినటువంటి కమిటీ సభ్యులు, పిఎంహెచ్ఓ, ఈసీ, ఎస్ఎంస్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. దాదాపు చాలా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో కానీ వేరే జిల్లాల్లో కానీ తణుకు జిల్లా ఆసుపత్రి యొక్క పరిస్థితి బాగుంది అనేటువంటి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ మంచి సేవలు అందిస్తున్నారనేటువంటి అభిప్రాయం దాదాపుగా వ్యక్తమైంది. అయితే మంచి వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రికి చాలా సదుపాయాలు అవసరమైనటువంటి విషయాన్ని కూడా చాలామంది లేవనెత్తడం జరిగింది. దాదాపు ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకి మంచి ప్రోత్సాహం అందించి సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా అనేక పథకాలు ప్రవేశపెడతాం. వైద్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గమనించాలి. జిల్లా కలెక్టర్ మరియు ఆసుపత్రి అభివృద్ధి సంఘ చైర్మన్ శ్రీమతి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై తరచూ సమీక్షలు చేయడంతో మంచి సర్వీసులు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. సంబంధించి అన్ని విషయాలు కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, స్థానిక శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఇన్ డీటెయిల్డ్ చర్చించడం జరిగింది. ఇక్కడ కొన్ని అంటే మ్యాన్ పవర్ సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, ఎక్విప్మెంట్ సంబంధించి కానీ ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కూడా టేకప్ చేస్తాము. మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మేమందరూ కూడా ఫాలోఅప్ చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న సమస్యలను అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి.
అదర్వైజ్ మిగతా ఇష్యూస్లో అంతా కూడా హాస్పిటల్ అంతా కూడా చాలా వరకు బాగానే ఉంది. సర్వీసెస్ అంతా కూడా స్టేట్లో 3rd పొజిషన్లో ఉంది. అయితే ఇంకా ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి మేమంతా కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం తణుకు హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్కి అప్డేట్ చేసి 100 పడకల ఆసుపత్రిలో అదనంగా 50 పడకలను మంజూరు చేయడం జరిగింది అన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వంతోనే తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది అన్నారు. హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించి పనులకు 16వ ఫైనాన్స్ నిధులను ప్రతిమాదలను పంపడం జరిగింది అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పరచడం జరిగింది. కలెక్టర్ గారు చైర్మన్గా, నేను కో చైర్మన్గా, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు మెంబర్గా, అలాగే వివిధ పార్టీలు సంస్థలకు సంబంధించి సమాఖ్యలకు సంబంధించి ఒల్లూరి గంగారావు గారు, శంకర ప్రసాద్ గారు, కామర్స్ ధనలక్ష్మి కిరణ్మయ్య గారు, విజావత్ కాన్రాజ్ గారు, ఆయాషా ఖాన్, డాక్టర్ ఆయాషా ఖాన్ పఠాన్ గారు, వీరితో పాటుగా జిల్లా నర్సింగ్ సూపరింటెండెంట్, అదేవిధంగా మన హాస్పిటల్ సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, మున్సిపల్ కమిషనర్, అలాగే వీరందరూ కూడా ఏపీఎంఐడిసి ఈఈ గారు, వీరందరితో పాటుగా 13 మందితో ఈ హాస్పిటల్ కమిటీని ఏర్పరచడం జరిగింది. ఈ మొదటి సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుని వివిధ అంశాల మీద రివ్యూ చేసి హాస్పిటల్ డెవలప్మెంట్కి ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ హాస్పిటల్ అభివృద్ధిని. 2014 నుంచి 19 వరకు అనేక కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో చేసి 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పరచడం జరిగింది. ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, మెంబర్ కన్వీనర్ డాక్టర్ వి అరుణకమిటి, వల్లూరి గంగారావు, శంకర్ ప్రసాద్, జాన్ లిల్లీ, కె ధనలక్ష్మి, విజయవత్ కన్రాజ్, డాక్టర్ ఆయేషా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజలందరితో మమేకమై అనేక వర్గాల వారిని కలిసి వారి బాధలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగళం పాదయాత్ర ద్వారా చేసిన కృషి అందరికీ తెలుసు అన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ బాధ్యతగా కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు ఆర్థిక సాయంతో పలువురికి ఎమ్మెల్యే ఆర్మిల్లి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థకు 1,00,000 రూపాయలు, అయ్యప్ప స్వామి గుడి అభివృద్ధికి 2 లక్షలు, పెద్దింట్లమ్మ తల్లి గుడి అభివృద్ధికి 2 లక్షలు, 35 మందికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు 2,500 రూపాయల నగదును అందించడం అభినందనీయం అన్నారు. లోకేష్ పుట్టినరోజు నాడు మంచి కార్యక్రమాలు చేపట్టిన నాగేశ్వరరావుని అభినందించారు. కేవలం పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్నారు. గతంలో ఆయన పడిన కష్టాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, దాసం బాబ్జీ, సిరగాని భగవాన్, సీతాల శ్రీనివాస్, పోలిశెట్టి చంటి, కురిపల్లి హరి, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, విద్యార్థులకు పెన్నులు, బుక్స్ ను పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. లాంగ్ లైఫ్ టు యు.
నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ నారా లోకేష్ గారి జన్మదినం మనందరం కూడా ఇక్కడ మంచిర్యాల గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ పట్ల లోకేష్ గారి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాగు గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మానవతాకు కానీ అదేవిధంగా కొల్లేరు పెద్దంతమ్మ గుడికి కానీ అలాగే ఇక్కడ అయ్యప్పస్వామి గుడికి కానీ దాదాపు 5 లక్షల రూపాయలు దానికి, అదేవిధంగా మరొక 35 మందికి 2,500 రూపాయలు, దాంతో పాటుగా నెలకి సరిపడా గ్రాసరీ ఐటమ్స్ కూడా ఇవ్వటం ఈరోజు చాలా ఆయనకు ఉన్నటువంటి సేవా తత్పరతకి నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ రోజే కాదు ఎప్పుడూ కూడా 10 మందికి సేవ చేయాలంటే ముందుండి తన భుజస్కంధాల మీద వేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఇటువంటి మనందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన లోకేష్ గారి పుట్టినరోజు అనేది ఒక పండుగ. అటువంటి పండుగ రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాగు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే భగవాన్ గారు వారిద్దరూ కూడా ఎప్పుడూ కూడా 10 మందికి కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. తప్పనిసరిగా భగవంతుడు వారికి మరింత బలాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు నారా లోకేష్ గారు 3వ తరం వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని కాపాడుకుంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు ప్రతి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఒక్కడిగా ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎన్టీ రామారావు గారితో ప్రారంభం అయితే ఈరోజు 1 కోటి మంది పైగా సభ్యులుగా వచ్చారంటే అది లోకేష్ గారి పనితనానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రం నలుమూలలా ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ సభ్యులుగా వారందరూ కూడా నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారంటే అదంతా కూడా లోకేష్ గారు చూపించినటువంటి చొరవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువకాలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో పెట్టించి ఈ రోజు ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఓటమి చెందుతున్నటువంటి తరంలో అక్కడి నుంచి పోటీ చేసి దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారంటే లోకేష్ గారు ఏ విధంగా ఈరోజు ఒక పనితనంతో ప్రజలకి దగ్గర అవుతూ ప్రజల్లో మమేకమవుతూ నాయకుడిగా ఎదిగాడనేది మనందరికీ కూడా నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. యువకుడి అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజ్ బుధవారం తెలిపారు. అత్తిలి శివారు బొంతువారిపాలెం గ్రామానికి చెందిన గుడాల వేణుతేజ 10వ తరగతి వరకు చదివి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన గుడాల వేణుతేజ అతని స్నేహితుడు గుడాల తేజ గొడవ పడ్డారని, ఈ విషయాన్ని వేణుతేజ తన తల్లి గుడాల లక్ష్మికి తెలిపాడు. ఈ విషయంపై తల్లి తన కుమారుడిని మందలించింది. ఈ నెల 16న ఉదయం గుడాల వేణుతేజ టిఫిన్ చేయడానికని బయటకు వెళ్లాడని, ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు.
బంధువులు స్నేహితుల ఇళ్ల వద్ద వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తల్లి గుడాల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి ప్రేమరాజ్ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బీరువాలో గల 2 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి ప్రేమరాజ్ బుధవారం చెప్పారు. అత్తిలి రమన్నపేటకు చెందిన బయ్యే పూర్ణిమ తణుకులో ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈ నెల 11వ తేదీన యథావిధిగా డ్యూటీకి వెళ్లానని, 12వ తేదీన బీరువా చూడగా అది తెరిచి ఉందని, బీరువాలో ఉండాల్సిన 2 కాసుల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని బాధితురాలు పూర్ణిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రేమరాజ్ చెప్పారు. తణుకు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు ఎమ్మెల్యే శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కోసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో ప్రజలందరితో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి యొక్క బాధలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. యువగళం పాదయాత్రలో అన్ని వర్గాలకు చేరువై మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ఎప్పుడూ గెలవని ప్రదేశం మంగళగిరి నుంచి గెలిచి అక్కడ ప్రజల మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగళం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే అన్నారు. కేవలం పరిపాలనే కాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ భవిష్యత్తులో ఎన్నో పదవులు చేపట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తణుకు 10వ వార్డు రామాలయం వద్ద వావిల వెంకటరమేష్, సరళాదేవి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సరళాదేవి సౌజన్యంతో మధుమేహ వ్యాధి శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కోశారు. డాక్టర్ టి బలరాం రెడ్డి వైద్య సేవలు అందించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మానవత్వంతో నడుస్తున్న సరళాదేవికి అభినందనలు తెలిపారు. సరళాదేవి మాట్లాడుతూ లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ ను సత్కరించారు. బసవ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ నాయుడు లావణ్య, తామరపు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, న్యాయవాదులు పోట్ల సురేష్, గొల్లపల్లి అంబేద్కర్, ఎంఆర్ శ్యామ్ కుటుంబరావు, జ్యోతి, బాబు పోట్ల, విజయ్ కుమార్, బి విక్టర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి అని, అలాంటి మహనీయుల బాటలో మనం ముందుకు సాగాలని, వాళ్ళ యొక్క ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి, తణుకు, పైడిపర్రు, కొమ్మర సబ్స్టేషన్ల లైన్ల మరమ్మతుల నిర్వహణ నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకు రామకృష్ణ మఠం ఏరియా, జి సజ్జాపురం ఏరియా, యాపిల్ ఆసుపత్రి ఏరియా, బీపీఎల్ షోరూం నుండి నరేంద్ర సెంటర్ వరకు అత్తిలి మండలంలోని గ్రామాలు పైడిపర్రు, మండపాక గ్రామాలు పారిశ్రామిక సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. పాలకొల్లులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కేక్ కోసి రక్తదాన శిబిరంతో పాటు దివ్యాంగులు, వృద్ధులు, నిరుపేదలకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. 90 రోజుల్లో 1 కోటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు సాధించి దేశంలోనే పార్టీ గుర్తింపు పొందిందంటే లోకేష్ కృషి, ఘనత అన్నారు. గతంలో జరిగిన రాక్షస, నియంతృత్వ, నిరంకుశ ఆటంకాలు, అవరోధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ లోకేష్ సుదీర్ఘంగా 3132 కిలోమీటర్లు జరిపిన యువగళం పాదయాత్ర స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారునిగా, బాలకృష్ణ అల్లుడిగా కాకుండా యుఎస్ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఉన్నత విద్యావంతునిగా రాజకీయాల్లో స్వశక్తితో లోకేష్ రాణిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు అండంగా సభ్యత్వ నమోదుతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించిన ఘనత లోకేష్ దే అని అన్నారు. నారా లోకేష్ బాబు గారికి మన తెలుగు జాతి ప్రజలందరి తరఫున కూడా
ఆయనకు హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నారా లోకేష్ బాబు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో పేపర్లెస్ సభ్యత్వ నమోదు ద్వారా మరి వేళ కేవలం 100 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు పైబడి చేసి ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కూడా ఆయన ఒక అన్న నందమూరి తారక రామారావు గారి మనవడిగాను, బాలయ్య బాబు గారి అల్లుడిగాను, చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా కాకుండా ఆయన స్వశక్తితో ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మనందరం కూడా చూసాం. గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పాదయాత్రలు చూసాం. కానీ వాళ్ళ పాదయాత్రలకి లోకేష్ బాబు గారు గత పాలనలో చేసినటువంటి పాదయాత్రకి కూడా చాలా వ్యత్యాసం. ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసమైనటువంటి ప్రభుత్వం, ఒక నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వం. ఆ రోజు మనందరం కూడా చూసాం. కనీసం మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో, మరి నుంచోవడానికి కనీసం స్టూల్ కూడా మరి లాక్కున్నటువంటి స్థితిలో కానీ, మరి అడుగడుగున కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఏ రకంగా అయితే పాదయాత్రను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం ఆ రోజునటువంటి రాక్షస ప్రభుత్వం చేసినా కూడా వాటినన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ప్రజల కోసం, అందులో కూడా ప్రత్యేకించి యువత కోసం ఆ రోజు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అని మరి 5 సంవత్సరాలైనా కూడా జాబ్ క్యాలెండర్ ఊసలేనిటువంటి స్థితిలో, డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పినటువంటి మాటలు 5 సంవత్సరాల్లో నిలబెట్టుకునేటువంటి స్థితిలో, మరి అవుట్ సోర్సింగు, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేయస్సు కోసం, ఇట్లా యువత కోసం పెద్ద ఎత్తున ఆ రోజు ఆయన పాదయాత్ర కూడా ప్రభావం చూపింది. అందుకే మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 93% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో పాటుగా మరి నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర కూడా ఆ విజయాన్ని అందించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా 1000 కోట్లతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అధికారులను డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 1000 కోట్లతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి అనేదే చంద్రబాబు లక్ష్యం అని తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.